యేసు ప్రభువుని అందరూ విడిచిపెట్టారు. మరి 5,000 మంది భోజనం చేశారు గదండీ! 5,000 మంది. 5 రొట్టెలు, 2 చిన్న చేపలతో 5,000 మంది కడుపు నిండా భోజనం పెట్టాడు. ఆళ్ళల్లో ఎవరైనా ఒక్కళ్ళొచ్చారా? ఎవరు రాలేదండి. ప్రజలు విడిచిపెట్టారు. కుటుంబం విడిచిపెట్టేసింది. ఏవండీ? అంతేనా? కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు గదండీ! పేతురు గారు అత్తని స్వస్థపరిచాడు గదండీ! జ్వరం వస్తే అత్తని స్వస్థపరిచాడు గదండీ! ఏమ్మా? ఎంతో మంది రోగులను స్వస్థపరిచాడండి యేసు ప్రభువారు. ఒకటా, రెండా ఆయన అద్భుతాలు చెప్పండి. దారి పొడుగున ఎళ్తుంటేనంటండి ఆయన బట్టలు తగులుతుంటే స్వస్థతొచ్చేసిందంటండి. ఎవరైనా వచ్చారండి? ఎవ్వరైనా వచ్చి, "అయ్యా! మరి అయ్యగారు ఏంటి మీకు ఈ పరిస్థితొచ్చిందని" అన్నారండి? "సిలువ వేసేయండి, సిలువ వేసేయండి, సిలువ వేసేయండి" అని అన్నారంట. ఎంతమంది విడిచిపెట్టినా, ఎంతో మంది విడిచిపెట్టేసారండి యేసు ప్రభువుని. అంతమంది విడిచిపెట్టినా ఆయనకి బాధ కలగలేదు గానీ, దేవుడు అసలు ఆళ్ళ గురించిన ప్రస్తావనే లేదండి ఆయనకి. ఎవరి గురించిన ప్రస్తావన? అమ్మా! ఎవరి గురించి ప్రస్తావన అంటే, అసలకి ఇదండి మనుషుల గురించిన ప్రస్తావన లేదండి. ఎందుకంటే యేసు ప్రభువుకి తెలుసు ఈళ్ళందరూ ఏ పెద్ద మాయ అని తెలుసండి. మనుషులందరూ మాయ అని తెలుసు యేసు ప్రభుకి. ఏవండీ యేసు ప్రభు సర్వాంతర్యామి గదా! కానీ ఎవరు విడిస్తే తట్టుకోలేకపోతున్నాడంటే దేవుడు విడిచిపెడితే, తండ్రి నన్ను మనుషులు విడిచిపెట్టినా పర్వాలేదు. ఎందుకంటే యేసు ప్రభువారు చూడండి ఒక మాట అన్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాటుంది.